మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1191. ఈరోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి గ్రో ఐపీఓకి వచ్చి స్టాక్ లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా స్టాక్లో పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దాని తర్వాత ఈరోజు సెషన్లో ఒక్కసారి స్టాక్లోని మార్నింగ్ నుంచి చాలా ప్రెషర్ చూసాం. యాక్చువల్లీ ఈ గ్రో స్టాక్లో ఏం జరిగింది అన్న దాని గురించి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా తెలుసుకోవాలి. దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈరోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కేఈసీ ఇంటర్నేషనల్ స్టాక్లో చాలానే ప్రెషర్ కనపడింది. ఈవెన్ వారీ ఎనర్జీస్ రిలేటెడ్గా కూడా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. సో ఈ మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 513 పాయింట్స్ పెరిగి 85,186 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 142 పాయింట్స్ పెరిగి 26,052 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.23% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.52% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.54% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని దాని తర్వాత బాగానే పాజిటివ్ మూమెంటం అనేది బిల్డ్ అయింది. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న యుఎస్ మార్కెట్స్ కొంత నెగిటివ్ గానే రియాక్ట్ అయ్యాయి. యాక్చువల్లీ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి డౌ జోన్స్ ఫ్యూచర్స్ అయితే పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి, కానీ నిన్న యుఎస్ మార్కెట్స్ లో చూసినట్లయితే మీకు బాగానే ప్రెషర్ కనపడింది. ఎస్పెషల్లీ టెక్ స్టాక్స్ ఎక్కువగా లిస్ట్ అయినటువంటి నాస్డాక్ లో అయితే మనకి బాగానే ప్రెషర్ చూసాం. నిన్న వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా, ఏ స్టాక్స్ లోని ఏదైతే బబుల్ ఫామ్ అవుతున్నదని చెప్పి మార్కెట్ లోని కన్సర్న్స్ మొదలయ్యాయో దాంతో ఈ ఏ రిలేటెడ్ స్టాక్స్ అన్నిటిలో కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా కనపడుతున్నది. లాస్ట్ 1 year గా చూసినట్లయితే మనకి గ్లోబల్ మార్కెట్స్ అన్ని ర్యాలీ అయ్యాయి, కానీ మన ఇండియన్ మార్కెట్ లోని పెద్దగా ర్యాలీ కనపడలేదు కదా. సో లాస్ట్ 1 year లో కూడా గ్లోబల్ మార్కెట్స్ పెరగడానికి మెయిన్లీ ఏ స్టాక్స్ అయితే గ్లోబల్ మార్కెట్స్ ని చాలా బాగా డ్రైవ్ చేశాయి. సో ఈ ఏ స్టాక్స్ లోకి ఏవైతే ఇన్ఫ్లోస్ వెళ్ళాయో దాని తర్వాత వాల్యుయేషన్ కన్సర్న్స్ మొదలవడం, సో ఏ స్టాక్స్ లోని బబుల్ కూడా ఫామ్ అవుతున్నదని చెప్పి మార్కెట్ లోని కన్సర్న్స్ రైజ్ అవడంతోనే కంటిన్యూస్ గా ఈ ఏ స్టాక్స్ లోని ప్రాఫిట్ బుకింగ్ అన్నది కనపడుతుంది. సో నౌ ఏ స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ కనపడిన తర్వాత అప్పుడు మన మార్కెట్ కి గ్లోబల్ మార్కెట్స్ కొన్ని డిఫరెన్స్ ఏంటి? గ్లోబల్ మార్కెట్స్ లోని ఏ స్టాక్స్ లిస్ట్ అయి ఉన్నాయి, కానీ మన మార్కెట్స్ విషయంకి వచ్చేసరికి మన మార్కెట్ లోని ఏ స్టాక్స్ ఏవి పెద్దగా లేకపోవడంతో మన మార్కెట్ లోకి ఇన్ఫ్లోస్ అయితే రాలేదు కదా. సో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ లో ఉన్నటువంటి ఏ స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత ఆ ఇన్ఫ్లోస్ అయితే మన ఇండియన్ మార్కెట్స్ అంటే ఎమర్జింగ్ మార్కెట్స్ లో చూసినట్లయితే ప్రెసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోని మన ఇండియన్ మార్కెట్ ట్రేడ్ అవుతుంది, కాబట్టి మన ఇండియన్ మార్కెట్ లోకి రావచ్చు అని చెప్పి హోప్స్ అయితే స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతున్నాయి. దాంతోనే మన మార్కెట్ లోని కొంత పాజిటివ్ మూమెంటం అనేది కనపడుతుంది. దీంతో పాటుగా ఇండియా యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ హోప్స్ కూడా స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయి కదా. ఇప్పటి వరకు మన మార్కెట్ కు ఉన్నటువంటి ఒకే ఒక్క కన్సర్న్ ఇండియా యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ డిలే అవుతుండడంతో మార్కెట్ లో కొంత కన్సర్న్స్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి బోత్ కంట్రీస్ నుంచి కూడా ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఈవెన్ ఇండియా కూడా యుఎస్ దగ్గర నుంచి ఎల్పీజీని ఇంపోర్ట్ చేసుకోవడానికి అగ్రిమెంట్ అయితే చేసుకుంది కదా. దీంతో పాటుగా నిన్న మన కామర్స్ మినిస్టర్ కూడా యుఎస్ తోని ట్రేడ్ డీల్ త్వరలోనే జరుగుతుంది, ఆ గుడ్ న్యూస్ మీరు త్వరలోనే వింటారని కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో త్వరలో ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఉన్నటువంటి కన్సర్న్ కూడా తొలగిపోయి ఇండియా అండ్ యుఎస్ మధ్యన ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ డీల్ జరగచ్చు అని చెప్పి మార్కెట్ లో హోప్స్ బిల్డ్ అవుతుండడంతోనే మనం మార్కెట్ లోనైతే పాజిటివ్ మూమెంటం కనపడింది. దీంతో పాటుగా ఈ Q2 ఎర్నింగ్స్ ఏవి వచ్చాయో దీంట్లో మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. సో అన్ని కూడా అంటే మన ఎకానమీ బాగుంది, కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అవి బాగున్నాయి, ఇవన్నీ బాగానే ఉన్నా కూడా ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గానే కన్సర్న్ అయితే ఉండేది. ఆ కన్సర్న్ కూడా ఇప్పుడు తొలగిపోతుంది కాబట్టి మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. నో ఈ ట్రేడ్ డీల్ త్వరలో జరిగిపోయినట్లయితే ఫర్దర్ గా కూడా మన మార్కెట్ లో మరికొంత పాజిటివ్ మూమెంటం కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ గ్రో ఐపీఓకి వచ్చి లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ గా స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. యాక్చువల్లీ ఈ గ్రో స్టాక్ లోని జరుగుతున్నటువంటి ఒక చిన్న ఇష్యూ గురించి మనం అయితే మాట్లాడుకోవాలి. గ్రో స్టాక్ ఐపీఓకి వచ్చి లిస్ట్ అయిన తర్వాత స్టాక్ పెరగడం స్టార్ట్ అయింది కదా. ఇలా స్టాక్ పెరగడం స్టార్ట్ అయిన తర్వాత ఈ ఇంట్రాడే చేసేటువంటి ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా మంది ఏం చేశారంటే గ్రో స్టాక్ ని షార్ట్ చేయడం జరిగింది. సో ఈ గ్రో స్టాక్ ని వాళ్ళు షార్ట్ చేసిన తర్వాత కూడా బయర్స్ దగ్గర నుంచి గ్రో రిలేటెడ్ గా మంచి డిమాండ్ కనపడేసరికి స్టాక్ ప్రైస్ అయితే పెరగడం స్టార్ట్ అయింది. సో వీళ్ళ దగ్గర స్టాక్స్ లేకుండానే వీళ్ళు సెల్ చేసిన తర్వాత ఆ స్టాక్ ప్రైస్ పెరిగేసరికి వీళ్ళ లాస్ లను తగ్గించుకోవడానికి వీళ్ళు కూడా ఏం చేశారు, ఇమీడియట్ గా గ్రో స్టాక్ ని కొనడానికి ప్రయత్నించారు. సో గ్రో స్టాక్ ని కొనడానికి ప్రయత్నించినా కూడా ప్రెసెంట్ మార్కెట్ లోని గ్రో యొక్క లిక్విడిటీ చాలా తక్కువగా ఉన్నదంటే ఆల్మోస్ట్ 7% ఆఫ్ ది షేర్స్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. రిమైనింగ్ 93% షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐపీ ఇన్వెస్టర్స్ దగ్గర లాక్ ఇన్ పీరియడ్ లో అవుతున్నాయి. సో లాక్ ఇన్ పీరియడ్
లో ఉండడంతో అవి ట్రేడ్ అవ్వవు. రిమైనింగ్ 7% షేర్స్ ట్రేడ్ అవుతున్నటువంటి టైంలోని ఎక్కువ మంది బై చేయడానికి ఆర్డర్ పెట్టేయడం అండ్ దాంతో పాటు ఈ స్టాక్ ని షార్ట్ చేసినటువంటి ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లాసుల్ని ఈ టైంలో అంటే స్టాక్ పెరిగిపోతున్న టైంలో వాళ్ళ లాసులను తగ్గించుకోవడానికి వాళ్ళు కూడా కొనడానికి ప్రయత్నించడంతో గ్రో స్టాక్ రిలేటెడ్ గా డిమాండ్ పెరిగిపోయేసరికి స్టాక్ అయితే బాగా పెరిగింది. కాకపోతే ఇక్కడ ఫ్రీ ఫ్లోట్ తక్కువగా ఉండడంతో ఏమైందంటే చాలా మంది ముందుగా స్టాక్స్ లేకపోయినా షార్ట్ చేశారు కదా, ఆ షార్ట్ చేసిన వాళ్ళకి స్టాక్స్ అయితే దొరకకపోవడంతో టోటల్ గా 30 lakhs షేర్ ఆప్షన్ అయితే గ్రో ఫేస్ చేసింది. సో వాళ్ళు ఎవరైతే అలా షార్ట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా దాని వల్ల అంటే స్టాక్ పెరిగిపోవడంతో నష్టపోయి ఉండొచ్చు. సో ఫైనలీ ఇంతలా పెరిగిన తర్వాత ఈ రోజు సెషన్ లో అయితే మనకి గ్రో స్టాక్ లోని బాగానే ప్రాఫిట్ బుకింగ్ అన్నది కనపడింది. ఆ ప్రాఫిట్ బుకింగ్ కనపడడంతోనే ఈ రోజు సెషన్ లోని గ్రో స్టాక్ లోని మనకి బాగానే ప్రెషర్ కనపడింది. అండ్ ఈ November 21st ఎలాగా గ్రో వాళ్ళ Q2 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయనున్నారు. చూడాలి ఈ క్వార్టర్ లో వాళ్ళ నెంబర్స్ ఎలా వస్తాయన్నది. ఐపీఓకి వచ్చిన తర్వాత చూసినట్లయితే స్టాక్ అయితే బాగానే పెరిగింది. ఈ రోజు స్టాక్ లో ప్రెషర్ ని మనం చూసినా కూడా స్టాక్ అయితే ఆల్రెడీ బాగానే పెరిగింది. ఈసారి నెంబర్స్ కనుక బాగా వచ్చినట్లయితే ఓకే, అలా కాకుండా నెంబర్స్ కనుక కొంత వీక్ గా వచ్చాయనుకోండి ఫర్దర్ గా కూడా స్టాక్ లో మనం కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసే అవకాశం అయితే ఉంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకోవాలి. జనరలీ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసినట్లయితే యంగ్ జనరేషన్ పీపుల్లో కూడా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే అంటే డిసీజ్లు అయితే బాగా పెరుగుతున్నాయి కదా. సో సడన్గా హార్ట్ అటాక్స్ రావడం ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం కూడా. సో అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే రియాక్ట్ అయ్యారనుకోండి కొన్ని సందర్భాల్లోని మనం అంటే అటువంటి వ్యక్తిని సేవ్ చేయొచ్చు, కానీ సడన్గా వచ్చేటువంటి స్ట్రోక్ నుంచి సేవ్ చేయడం అయితే కష్టం అవుతుంది కదా. సో దీనికోసం అని చెప్పే ఇప్పుడు జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వాళ్ళు ఒక కొత్త డివైస్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఈ డివైస్ ని యూజ్ చేయడం ద్వారా యంగర్ జనరేషన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్యూచర్ లో వచ్చేటువంటి హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కావచ్చు, రిస్క్ కావచ్చు, దాన్ని ముందుగానే తెలుసుకోవచ్చని అండ్ దీని రిలేటెడ్ గా ఆల్రెడీ వీళ్ళు 8,700 పీపుల్ పైన టెస్ట్లు కూడా కండక్ట్ చేసినట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో ఇంకా ఇది టెస్టింగ్ స్టేజ్ లో ఉన్నది కదా, రిజల్ట్స్ చాలా పాజిటివ్ గా కనుక వస్తున్నాయి అనుకోండి ఫ్యూచర్ లోని ఈ డివైస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది చాలా మందికి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్ పీపుల్ ముందుగానే ఒకవేళ ఫ్యూచర్లో వచ్చేటువంటి రిస్క్ని కనుక అర్థం చేసుకోగలిసినట్లయితే దాని రిలేటెడ్గా జాగ్రత్తలు పాటించవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ వెరీ గుడ్. కాకపోతే ఎప్పటికి వస్తుంది అన్నది మనం చూడాలి. బట్ ఏంటంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఈ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటి వలన మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ రిస్క్ అన్నది పెరిగిపోద్ది. కాబట్టి మనందరికీ ఎప్పుడైనా సరే టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. దట్టు మనం యంగ్ ఏజ్లోనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి తక్కువ ప్రీమియంకే మనకి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది అండ్ ఆ ప్రీమియం అన్నది లైఫ్ లాంగ్ లాకిన్ అయి ఉంటుంది. కాబట్టి యంగ్ ఏజ్లోనే టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మీలో ఎవరైనా ఇప్పటికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకి డౌట్స్ ఉంటాయి కదా, అంటే ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ నాకు సెట్ అవుద్దా లేదా, ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవాలనుకున్నట్లయితే డిటో ప్లాట్ఫామ్లోని మీ కంఫర్టబుల్ టైం చూసి కాల్ కనుక బుక్ చేసుకున్నారనుకోండి వాళ్ళ అడ్వైజర్ మీకు కాల్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తారు. అండ్ ఆ డౌట్స్ క్లారిఫై అయిన తర్వాత మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే ప్రొసీడ్ అవ్వచ్చు, లేకపోతే లేదు. అండ్ ఇది స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్ కూడా, అంటే మాటికి మీకు కాల్ చేసి విసిగించడం ఇటువంటివన్నీ కూడా చేయరు. సో మీలో ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే డిటో లింక్ మన వీడియో డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. లింక్ మీద క్లిక్ చేసి మీకు కంఫర్టబుల్ టైంలో కాల్ బుక్ చేసుకున్నట్లయితే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ హెచ్యుఎల్ వాళ్ళు వాళ్ళ ఐస్ క్రీమ్ బిజినెస్ ని డీమర్జ్ చేయబోతున్నట్లుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. ఈ డీమర్జర్ లో భాగంగా రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే హెచ్యుఎల్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి వీళ్ళు సెపరేట్ గా డీమర్జ్ చేయబోతున్నటువంటి ఐస్ క్రీమ్ బిజినెస్ లో కూడా ఒక షేర్ అయితే ఇష్యూ చేయబోతున్నారు. ఈ డీమర్జర్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు ఇప్పుడు December 5th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ డీమర్జర్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే December 5th నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లోని ఈ హెచ్యుఎల్ యొక్క షేర్స్ అయితే క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ క్యామ్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. రీసెంట్ గానే క్యామ్స్ వాళ్ళు ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వాళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ క్యామ్స్ యొక్క 1 షేర్ ఉంటుందో అవి 5 షేర్స్ గా మారబోతున్నాయి. నౌ ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు December 5th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే December 5th నాటికల్లా క్యామ్ స్టాక్స్ మీ డీమ్యాట్ అకౌంట్ లో క్రెడిట్ అయి ఉండాలి. నువ్వు ఇక్కడ స్టాక్ స్ప్లిట్ అంటే ఒక స్టాక్ 5 స్టాక్స్ అవుతుంది అన్నప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కొత్తగా ఎవరైతే మార్కెట్లోకి వచ్చారో అంటే మనకు 4 స్టాక్స్ ఏమైనా ఫ్రీగా వస్తున్నాయా అని చెప్పి, అలా ఏమి ఉండదు. వీళ్ళు ఈ స్టాక్ని ఏ
రేషియోలో అయితే స్ప్లిట్ చేస్తున్నారో దాని రికార్డ్ డేట్ రోజు ఆ స్టాక్ ప్రైస్ కూడా అదే రేషియోలోని అడ్జస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏరోస్పేస్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు కెనడాకి చెందినటువంటి హెలికాప్టర్ ఇంజిన్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాట్ అండ్ విట్నీ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్లో భాగంగా ప్రాట్ అండ్ విట్నీ వాళ్ళకి వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. సో ఈ కొత్త అగ్రిమెంట్ ద్వారా కెనడాకి కూడా వీళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ అయితే ఎక్స్పాండ్ చేస్తున్నట్లుగా ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ కొత్త కాంట్రాక్ట్ ఏదైతే విన్నారో ఇది ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఐనాక్స్ విండ్ లిమిటెడ్ వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కేపీ గ్రూప్ ఉన్నది కదా, ఈ కేపీ గ్రూప్ వాళ్ళతో ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా మన ఇండియాలోని వేరియస్ లొకేషన్స్ లో వీళ్ళిద్దరూ కలిపి టోటల్ గా 2.5 గిగావాట్ విండ్ ఎనర్జీ, విండ్ అండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఈ ప్రాజెక్ట్స్ అయితే సెటప్ చేయబోతున్నారు. దీనిలో భాగంగా విండ్ టర్బైన్ జనరేటర్స్ కావచ్చు, కాంపోనెంట్స్ కావచ్చు, ఇటువంటి వాటన్నిటి రిలేటెడ్ గా సపోర్ట్ ని ఐనాక్స్ విండ్ గ్రూప్ అయితే చేయబోతున్నట్లయితే ఈ కేపీ ఎనర్జీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఈపీసీ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్బిఎఫ్సి అనేటువంటి సమ్మాన్ క్యాపిటల్ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. ఈ సమ్మాన్ క్యాపిటల్ లోని ఇంత ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటంటే సుప్రీం కోర్టులోని ఈ సమ్మాన్ క్యాపిటల్ కి అగెనిస్ట్ గా ఒక విజిల్ బ్లోయర్ కంప్లైంట్ అయితే రావడం జరిగింది. దీనిలో భాగంగా సుప్రీం కోర్టులోని హీరింగ్ అయితే జరిగింది. ఈ హీరింగ్ లోని సుప్రీం కోర్టు దగ్గర నుంచి సమ్మాన్ క్యాపిటల్ రిలేటెడ్ గా షాకింగ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. సుప్రీం కోర్టు ఏముందో తెలుసుకునే ముందు ఈ సమ్మాన్ క్యాపిటల్ ప్రీవియస్ నేమ్ మీలో చాలా మందికి ఐడియా ఉండే ఉండొచ్చు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఈ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లోని ప్రమోటర్స్ అది చేంజ్ అయిన తర్వాత దీన్ని సమ్మాన్ క్యాపిటల్ గా వీళ్ళు రీబ్రాండ్ అయితే చేయడం జరిగింది. సో ఈ సమ్మాన్ క్యాపిటల్ రిలేటెడ్ గా ఇప్పుడు సుప్రీం కోర్టు ఏమంటుందంటే సమ్మాన్ క్యాపిటల్ రిలేటెడ్ గా ఏవైతే ఎలిగేషన్స్ వచ్చాయో ఆ ఎలిగేషన్స్ పైన సిబిఐ చాలా ఫ్రెండ్లీ నేచర్ తో బిహేవ్ చేస్తుంది, సరిగ్గా ఎంక్వైర్ చేయట్లేదని. అండ్ అంతేకాకుండా సెబీ కూడా డబుల్ స్టాండర్డ్స్ ని ఫాలో అయింది, సరిగ్గా దీని రిలేటెడ్ గా సెబీ అయితే వ్యవహరించట్లేదు, కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అది కూడా చేయలేదు. సో నెక్స్ట్ 2 వీక్స్ లో సెబీ కావచ్చు, సిబిఐ కావచ్చు, కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అయితే జరపాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఆదేశించడం జరిగింది. సుప్రీంకోర్టు దగ్గర నుంచి సమ్మాన్ క్యాపిటల్ రిలేటెడ్ గా ఎప్పుడైతే ఇటువంటి షాకింగ్ స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అంత ప్రెషర్ చూసాం. నో ఈ న్యూస్ రాగానే దీనికి సమ్మాన్ క్యాపిటల్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ సమ్మాన్ క్యాపిటల్ ఇప్పుడు కంప్లీట్ గా ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీ, దీన్ని ఎల్ఐసి అండ్ అలాగే బ్లాక్ రాక్ వాళ్ళు దీనిలోని లార్జెస్ట్ షేర్ హోల్డర్స్ అని ప్రీవియస్ గా ఎర్స్ట్వైల్ ప్రమోటర్ అయినటువంటి సమీర్ గెహ్లోట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2022-23 లోనే కంప్లీట్ గా కంపెనీ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఈ కంపెనీలోని షేర్ హోల్డరే కాదని అండ్ సమ్మాన్ క్యాపిటల్ కి ఎటువంటి డిఫాల్ట్స్ గానీ, అవుట్ స్టాండింగ్ డ్యూస్ గానీ, ఇన్వెస్టిగేషన్స్ గానీ, ప్రొసీడింగ్స్ కానీ ఏవి పెండింగ్ లేవు. ఆల్రెడీ సమ్మాన్ క్యాపిటల్ కి సెబీ, ఆర్బీఐ, ఎంసీఏ అండ్ సిబిఐ దగ్గర నుంచి క్లీన్ చీట్ అయితే వచ్చిందని. సో వీళ్ళు హైడ్ చేయడానికి ఏమీ లేదు, కంప్లీట్ గా మేము ఓపెన్ అయ్యే ఉన్నాం ఏ ఇన్వెస్టిగేషన్ జరిగినా అని చెప్పేసి సమ్మాన్ క్యాపిటల్ కి చెందినటువంటి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయితే రెస్పాండ్ అవడం జరిగింది. సో ఈ మ్యాటర్ అయితే మళ్ళీ తిరిగి సుప్రీం కోర్టులోని December 17th రోజున హీరింగ్ అయితే రాబోతుంది. సో December 17th రోజున హీరింగ్ వచ్చిన తర్వాత ఫైనల్లీ ఏం తేలుతుంది అన్నది మనం చూడాలి. సో సమ్మాన్ క్యాపిటల్ రిలేటెడ్ గా ఈ నెగిటివ్ న్యూస్ సర్క్యులేట్ అవ్వడంతోనే స్టాక్ లో అయితే మనం ఈ ప్రెషర్ చూసాం. బట్ వీళ్ళైతే ఏం చెప్తున్నారంటే ప్రీవియస్ ప్రమోటర్ ఉన్నప్పుడు ఇష్యూ మాకు సంబంధం లేదు, ఆ ప్రమోటర్ కూడా ఇప్పుడు లేరు, మాది ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీ, మాకు ఎటువంటి ఇష్యూస్ లేవని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ సుప్రీం కోర్ట్ అయితే కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నది చెప్తుంది. ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ రిలయన్స్ జియో వాళ్ళు వాళ్ళ అన్లిమిటెడ్ 5G యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీసెంట్ గా జెమినీ 3 సబ్స్క్రిప్షన్ ఫ్రీగా 18 months పాటు అయితే ఇస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. కాకపోతే అక్కడ ఓన్లీ యూత్ అంటే 18 years నుంచి 25 years మధ్య ఎవరైతే ఈ 5G అన్లిమిటెడ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఈ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తున్నట్టు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఆ ఏజ్ రిస్ట్రిక్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసేసి ఆల్ 5G అన్లిమిటెడ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ 35,000 వర్త్ జెమినీ 3 సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ఇస్తున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా రిలయన్స్ జియో 5G అన్లిమిటెడ్ యూజర్స్ కనుక ఉన్నట్లయితే ఈ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని క్లెయిమ్ చేసుకోండి. జియో యాప్ లోకి వెళ్ళినట్లయితే కొంచెం కిందకి ట్రాక్ చేసిన తర్వాత మీకు అది కనపడుతుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసేసుకున్నట్లయితే మీకు ఈ సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా రానుంది. నెక్స్ట్ టెక్స్టైల్ స్టాక్స్ రిలేటెడ్ గా అయితే ఒక పాజిటివ్ న్యూస్ కనపడుతున్నది. గ్లోబల్లీ ప్రెసెంట్ మనం చూసినట్లయితే కాటన్ ప్రైసెస్ అయితే బాగా కరెక్ట్ అవుతున్నాయి. సో ఈ కాటన్ ప్రైస్లు ఇంతలా తగ్గడం వలన టెక్స్టైల్ కంపెనీస్ కి అది బిగ్ బెనిఫిట్ కానున్నది. దీంతో పాటుగా రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ బూస్ట్ ప్లాన్ అయితే అనౌన్స్ చేసింది కదా, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఎక్స్పోర్ట్ బూస్ట్ ప్లాన్ వలన కూడా
కూడా టెక్స్టైల్ సెక్టర్ కి అది బిగ్ రిలీఫ్ కానున్నది. దీంతో పాటుగా ఇండియా యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ కూడా త్వరలోనే జరిగేటువంటి హోప్స్ అయితే కనపడుతున్నాయి కదా. ఆ ట్రేడ్ డీల్ కూడా జరిగిపోయినట్లయితే టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ కూడా మన కంట్రీ నుంచి బాగానే పెరిగేటువంటి స్కోప్ ఉంది. సో ప్రెసెంట్ ఈ 2 పాజిటివ్ న్యూస్ కి నెక్స్ట్ యుఎస్ తోని ట్రేడ్ డీల్ కూడా తోడైంది అనుకోండి, టెక్స్టైల్ సెక్టర్ అయితే బాగా పెర్ఫార్మ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరిగినప్పుడు టెక్స్టైల్ సెక్టర్ రిలేటెడ్ గా కూడా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందా అన్నది మనం చూడవలసి ఉన్నది. అది కూడా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ క్వార్టర్ కమింగ్ క్వార్టర్స్ లోని టెక్స్టైల్ సెక్టర్ కంపెనీస్ అయితే మంచి నెంబర్స్ పోస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్ కి చెందినటువంటి ఫేమస్ బిర్యానీ చైన్స్ ని రన్ చేసేటువంటి పిస్తా హౌస్ కావచ్చు, షాగ్ హౌస్ కావచ్చు, మెఫిల్ గ్రూప్ కావచ్చు, ఈ 3 గ్రూప్స్ పైన నిన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే రైడ్స్ కండక్ట్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఈ 3 రెస్టారెంట్ చైన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ట్యాక్స్ అది సరిగ్గా పే చేయట్లేదని చెప్పి డౌట్ రావడంతోనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే వీళ్ళకి చెందినటువంటి వేరియస్ లొకేషన్స్ లోని ఈ రైడ్స్ అయితే కండక్ట్ చేసి టోటల్ గా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు అంటే ఏం జరిగింది అన్నది ఫైనల్ గా ఎటువంటి న్యూస్ కూడా బయటికి రాలేదు. చూడాలి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. యాజ్ ఆఫ్ నో ఈ 3 రెస్టారెంట్స్ అనే కాదు, చాలా మంది మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ అయితే రైడ్స్ కండక్ట్ చేస్తుంటాయి కదా. సో ఈ రైడ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఒకవేళ వీళ్ళు తప్పు చేసినట్టుగా బయటపడింది అనుకోండి, వీళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా వీళ్ళు అంటే జెన్యూన్ గానే ట్యాక్స్ అది పే చేస్తున్నారు అది తెలిసింది అనుకోండి, దాని పెద్ద ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు వేరియస్ సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కేసీ ఇంటర్నేషనల్ స్టాక్ లో మార్నింగ్ నుంచి చాలా ప్రెషర్ కనపడింది కదా. యాక్చువల్లీ స్టాక్ లో ఇంత ప్రెషర్ కనపడడానికి రీజన్ మీకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఐడియా ఉన్నది కదా. ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఫ్యూచర్ లో ఫ్లోట్ చేసేటువంటి టెండర్స్ ఏవైతే ఉంటాయో ఆ టెండర్స్ లోని కేసీ ఇంటర్నేషనల్ 9 months పాటు పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి పవర్ గ్రిడ్ వాళ్ళు వీళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. వీళ్ళని ఇలా ఎక్స్క్లూడ్ చేయడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే కాంట్రాక్చువల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొవిజన్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ తోనే వీళ్ళని అయితే ఈ టెండర్స్ లో పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి పవర్ గ్రిడ్ అయితే ఎక్స్క్లూడ్ చేసిందని, దీనివల్ల మా పైన పెద్దగా ఇంపాక్ట్ ఉండదని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. దీంతో పాటుగా వీళ్ళు ఈ ఇయర్ లోని టోటల్ గా 17,000 crores వర్త్ ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకున్నట్లయితే దానిలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క షేర్ జస్ట్ 4% మాత్రమే అని. లాస్ట్ ఇయర్ లో అయితే పవర్ గ్రిడ్ దగ్గర నుంచి వీళ్ళకి 27% కంట్రిబ్యూషన్ ఉన్నది, కానీ ఈ ఇయర్ లోని ఇది జస్ట్ 4% మాత్రమే. సో దాని వలన మా పైన పెద్దగా ఇంపాక్ట్ ఉండదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నా కూడా ఒక పెద్ద కంపెనీ వీళ్ళని టెండర్స్ లో పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి 9 months పక్కన పెట్టిందంటే ఫ్యూచర్ లో ఒకవేళ ఆ కంపెనీ పెద్ద పెద్ద టెండర్లు ఫ్లోట్ చేసింది అనుకోండి, దానిలో వీళ్ళు పార్టిసిపేట్ చేయలేనట్లయితే ఆ ఆర్డర్స్ ని వీళ్ళు కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆబ్వియస్ గా దాన్ని మార్కెట్ నెగిటివ్ గానే తీసుకుంటుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి కేఈసీ ఇంటర్నేషనల్ స్టాక్ లో అంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ సోలార్ పీవీ మోడల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారీ ఎనర్జీ స్టాక్ లో కూడా మార్నింగ్ నుంచి ప్రెషర్ కనపడింది కదా. ఈ వారీ ఎనర్జీస్ లోని ప్రెషర్ కనపడడానికి రీజన్ ఈ వారీ ఎనర్జీస్ కి చెందినటువంటి ఆఫీసెస్ అండ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే కండక్ట్ చేస్తున్నట్లుగా, అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ లోని కంపెనీ అయితే అఫీషియల్స్ కి ఫుల్ గా కోఆపరేట్ చేసి వాళ్ళు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తుందని చెప్పి వారీ ఎనర్జీస్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళపైన ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తుందన్న అప్డేట్ తోనే స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. సో ఇన్వెస్టిగేషన్ లోని ఫైనల్ గా ఏం జరిగింది అన్నది మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ వీళ్ళు ట్యాక్స్ రిలేటెడ్ గా ఏమైనా తప్పులు చేసినట్టుగా అది బయటపడింది అనుకోండి, వీళ్ళపైన పెనాల్టీస్ విధించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అప్పుడు వారీ ఎనర్జీస్ కి నెగిటివ్ అవ్వచ్చు. అలా కాకుండా వీళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదనుకోండి, దెన్ దేర్ ఈస్ నో నీడ్ టు వరీ. నెక్స్ట్ ఆనంద్ గ్రూప్ కి చెందినటువంటి గాబ్రియల్ ఇండియా లిమిటెడ్, ఇదే ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ. యాక్చువల్లీ ఈ ఆనంద్ గ్రూప్ లోని చాలా మంచి బిజినెస్ లో ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ గ్రూప్ రీస్ట్రక్చరింగ్ వీళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో దాని ద్వారా షేర్ హోల్డర్స్ కి వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది. కాబట్టి ఆ అనౌన్స్మెంట్ వచ్చిన టైంలోని గాబ్రియల్ ఇండియా స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ రియాక్షన్ కనపడింది. నో ఈ రీస్ట్రక్చరింగ్ రిలేటెడ్ గా వీళ్ళకి బిఎస్సి దగ్గర నుంచి నో అబ్జర్వేషన్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. జనరల్లీ ఈ రీస్ట్రక్చరింగ్ కంప్లీట్ అవ్వాలంటే వీళ్ళకి వేరియస్ రెగ్యులేటరీ అప్రూవల్స్ రావాలి కదా. దీనిలో భాగంగా ఇప్పుడు బిఎస్సి నుంచి నో అబ్జర్వేషన్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఎన్సీఎల్టీ ముంబై బ్రాంచ్ లో ఈ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ అయితే ఫైల్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఎన్సీఎల్టీ లో ఫైల్ చేసిన తర్వాత ఎన్సీఎల్టీ దగ్గర నుంచి కూడా వీళ్ళకి అప్రూవల్ వచ్చేసింది అనుకోండి, ఈ రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ అన్నది ముందుకు వెళ్ళనుంది. సో ఎప్పుడైతే బిఎస్సి దగ్గర నుంచి వీళ్ళకి నో అబ్జర్వేషన్ వచ్చిందని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారో దాంతోనే ఈ రోజు సెషన్ లో గాబ్రియల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళకి ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ ఆర్మీ కోసం BVS-10 సింధు వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియన్ ఆర్మీకి సప్లై చేయనున్నారు. యాక్చువల్లీ వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను వీళ్ళు
BEA సిస్టమ్స్ వాళ్ళతోని అసోసియేట్ అయ్యి ఈ వెహికల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. సో ఓవరాల్ గా ఇండియన్ ఆర్మీ నుంచి కొత్త కాంట్రాక్ట్ ఏదైతే విన్నారో ఇది L&T రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళకి DLF సైబర్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా గుర్గావ్ లోని DLF టౌన్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ లోని యాక్సెస్ రోడ్ నెట్వర్క్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 274 crores అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 548 డేస్ లోని ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ మొన్న మహానగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళకి ONGC నుంచి వచ్చేటువంటి పైప్ లైన్ ఉంటుంది కదా, సో వీళ్ళకి వాదాలకు వచ్చేటువంటి పైప్ లైన్ ఏదైతే ఉన్నదో ఆ పైప్ లైన్ డ్యామేజ్ అవ్వడంతో గ్యాస్ లీకేజ్ అయితే జరిగింది. సో గ్యాస్ లీకేజ్ అవ్వడంతో గ్యాస్ సప్లై అయితే కంప్లీట్ గా నిలిచిపోయినట్లుగా వచ్చినటువంటి న్యూస్ ని మనం మాట్లాడుకున్నాం కదా. సో దాని రిలేటెడ్ గా రిపేర్ వర్క్స్ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత నిన్న ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 12 o'clock వరకు కూడా రిపేర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయని అండ్ దాని తర్వాత గ్యాస్ సప్లై అయితే స్టార్ట్ అయిపోయిందని అండ్ ఇప్పుడు మహానగర్ గ్యాస్ లిమిటెడ్ వాడాలా వాళ్ళకి గ్యాస్ సప్లై అయితే నార్మల్ గానే జరుగుతున్నదని చెప్పి గెయిల్ వాళ్ళైతే రిపోర్ట్ చేయడం జరిగింది. సో జరిగినటువంటి డ్యామేజ్ ని వీళ్ళు త్వరగానే సార్ట్అవుట్ చేసి గ్యాస్ సప్లైస్ తిరిగి స్టార్ట్ చేసేసారు కాబట్టి ఇది మహానగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. యాక్చువల్లీ ఈ ఇష్యూ జరగడంతో ముంబైలోని CNG స్టేషన్స్ అయితే ఆ రోజు నిలిచిపోయాయి. ఇప్పుడైతే తిరిగి నార్మలైజ్ అయిపోయింది కాబట్టి ఈవెన్ CNG వెహికల్స్ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళు కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే ఉండదు. నెక్స్ట్ ఎయిర్లైన్స్ కంపెనీ అయినటువంటి స్పైస్ జెట్ వాళ్ళకు ఉన్నటువంటి డెట్ ఏదైతే ఉన్నదో ఆ డెట్ ని రీస్ట్రక్చర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళు కార్లైల్ ఏవియేషన్ పార్ట్నర్స్ వాళ్ళకి షేర్స్ అయితే అలాట్ చేస్తామని చెప్పారు. సో దీనికోసం అని చెప్పి వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఓవరాల్ గా 10,41,72,634 షేర్స్ ని ఈచ్ షేర్ 42 రూపీస్ 32 పైసా చొప్పున ఇష్యూ చేసేందుకు గాను అప్రూవ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఓవరాల్ గా 442 crores లయబిలిటీస్ అయితే వీళ్ళకి తగ్గనున్నాయి. దీంతో వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ఫర్దర్ గా కూడా స్ట్రెంగ్తెన్ అవబోతున్నట్లుగా స్పైస్ జెట్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా స్పైస్ జెట్ ప్రీవియస్ గా చాలా స్ట్రగుల్ అయ్యేది. బట్ రీసెంట్ గా ఏంటంటే వీళ్ళకి ఉన్నటువంటి డెట్ రీస్ట్రక్చరింగ్ చేస్తున్నారు. దీంతో పాటుగా వీళ్ళ ఫ్లీట్ సర్వీసెస్ ని కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళు ఏదైతే చేసుకుంటూ వెళ్తున్నారో దీని ద్వారా వీళ్ళ బిజినెస్ ని గనక స్ట్రాంగ్ గా గ్రో చేయగలిసినట్లయితే అది స్పైస్ జెట్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళు నోయిడాలోని ఆస్పైర్ లీజర్ వ్యాలీ ప్యాకేజ్ 2 అండ్ ఆస్పైర్ సెంట్రియం పార్క్ ఇందులో ఉన్నటువంటి 619 రెసిడెన్షియల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఈ ఆక్షన్ అయితే కండక్ట్ చేసి సక్సెస్ఫుల్లీ సేల్ చేసేసామని దీని యొక్క టోటల్ వాల్యూ 1069 crores గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీటి యొక్క ఆక్షన్ కండక్ట్ చేసి సెల్ చేయడం ద్వారా టోటల్ సేల్ వాల్యూలోని వీళ్ళకి 1% మార్కెటింగ్ ఫీ అయితే రానుంది. సో ఓవరాల్ గా ఈ సేల్ ప్రొసీడింగ్ కంప్లీట్ చేయడం ద్వారా వీళ్ళకి మార్కెటింగ్ ఫీ అయితే రాబోతుంది కాబట్టి ఇది NBCC రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన మార్క్సన్స్ ఫార్మా INC వాళ్ళకి చెందినటువంటి లోపెర్మైడ్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్స్ కి US FDA దగ్గర నుంచి అయితే అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ టాబ్లెట్ ని అక్యూట్ అండ్ క్రోనిక్ డయేరియాని కంట్రోల్ చేయడంలో భాగంగా అయితే యూజ్ చేస్తారని చెప్పి వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళ టాబ్లెట్స్ కి US FDA దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది మార్క్సన్స్ ఫార్మా రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోలారా యాక్టివ్ ఫార్మా వాళ్ళకి చెందినటువంటి మ్యాంగ్లూర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ఈ ఆగస్ట్ 25th నుంచి ఆగస్ట్ 29th మధ్యన US FDA వాళ్ళు ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళకి వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ తోని ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో వీళ్ళకి EIR రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇది సోలారా యాక్టివ్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డ్రెడ్జింగ్ సర్వీసెస్ అవి ప్రొవైడ్ చేసేటువంటి నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్ వాళ్ళకి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి 15 years పీరియడ్ కి గాను కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు మ్యానింగ్, ఆపరేటింగ్, మెయింటెనెన్స్, కంప్లీట్ టెక్నికల్ మేనేజ్మెంట్ వర్క్స్ అవి చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 384 crores. అండ్ వీళ్ళు ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ని విన్ అయ్యారన్న అప్డేట్ ఇవ్వడంతోనే ఈ రోజు సెషన్ లో నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ ఈ రోజు డైలీ మనీ షో క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 2.5 kilometers వాక్ చేశాను అండ్ అలాగే ఒక 45 minutes పాటు షోల్డర్ వర్కౌట్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా, ఇప్పటికీ కూడా మీలో ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే డీటెయిల్ లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్ లో కింద కామెంట్ సెక్షన్ లో ఉన్నాయి. వాటి మీద క్లిక్ చేసి కాల్ బుక్ చేసుకుని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఈరోజు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.